మేష రాశి వారికి ఈ పేరుగల వ్యక్తి మీతో గత 7 జన్మల నుండి తోడు నీడగా ఉంటున్నారు. వారెప్పుడూ మిమ్మల్ని మోసం చెయ్యలేదు. ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే బగబగా మండే అగ్నితత్వపు రాశి కాబట్టి వీరిలో కోపం అనేది అధికంగానే ఉంటుంది. అయితే వీరిలో ప్రధాన లోపమే వీరు కోపంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా త్వరగా కోపపడిపోతారు. కోపం వచ్చినప్పుడు ఎంత ఇష్టమైనటువంటి వ్యక్తులతో అయినా కూడా కఠినంగా మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారో కూడా వీరికే తెలియదు. అయితే కోపం తగ్గిన తర్వాత ప్రశాంతంగా ఆలోచించి అయ్యో అనవసరంగా వారితో గొడవ పెట్టుకున్నాను లేదా వారిని ఈ విధంగా అనేసానని బాధపడతారు. కానీ తర్వాత ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ఈ రాశి వారు చాలా పట్టుదలగా ఉంటారని చెప్పుకోవచ్చు. కొంచెం తొందరపాటుతనం ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంకా అది నిలబెట్టిన ప్రకారం అయిపోవాలని అనుకుంటారు. అస్సలు వాయిదా వేయడం అయితే నచ్చదు. చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు కూడా ఇతరులతో కలుపుగోలు మనస్తత్వం ఉంటుంది. ఎవరి విషయంలో కూడా ఒకరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోవడం కానీ లేకపోతే ఒకరిని చూసి అసూయ పట్టు ఇటువంటివి ఏమీ కూడా ఈ రాశి వారిలో ఉండదు. ఎవరికైనా కావాలితే సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గర నుండి కూడా ఆశించరు. ఎప్పుడు కూడా ఒకరికి పెట్టే చేయి కిందే ఉంటుంది. అయితే డబ్బు విషయంలో మాత్రం వీరికి కొంచెం జాగ్రత్త అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. చిన్ననాటి సమయంలో కొన్ని కష్టాలు పడటం వల్ల యవ్వనం వచ్చేసరికి బాగా సెటిల్ అవ్వాలి, మంచిగా వీరు అనుకున్నటువంటి డబ్బును పోగు చేసుకొని వీరికి ఏవైతే కళలు ఉన్నాయో వాటిని తీర్చుకోవాలనే దానిపైన వీరికి అధికంగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి విషయంలో కూడా అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తారు. రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వారికి వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా ఈ సమయంలో రిస్క్తో కూడుకున్నటువంటి నిర్ణయాల జోలికి వెళ్ళవద్దు. అలానే పార్ట్నర్షిప్ల జోలికి కూడా వెళ్ళవద్దు. పార్ట్నర్షిప్లు అనేవి మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే వివాదాలు ఏమీ రావు, కానీ పార్ట్నర్లు మీరు అనుకున్నంత విధంగా పని చేయకపోవడం, అంటే మీరు ఎంతైతే శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ వారిలో చూడలేకపోవడం వల్ల అయ్యో అనవసరంగా వీరితోనే పార్ట్నర్షిప్ చేశానని ఇది మీ యొక్క వ్యక్తిగత సంబంధాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఒంటరిగానే వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే వీరు ఎంత ధైర్యంగా ఉంటారో చిన్న చిన్న విషయాలకు అంత త్వరగా భయపడిపోతారు. అంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా కొత్త వ్యక్తులతో మాట్లాడాలన్నా మొదట్లో కొంచెం భయపడతారు. కానీ ఒక్కసారి అలవాటైందంటే మాత్రం ఆ వ్యక్తులతో వీరిదే పై చేయి కింద, అంటే వీరి హయాము ఆ ప్రదేశంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్య విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. ఎప్పుడూ కూడా విద్యాపరంగా మొదటి స్థానంలో ఉండాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది. ఓటమిని అస్సలు అంగీకరించలేకపోతూ ఉంటారు. నిరంతరం కష్టపడతారని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క బలహీనత ఏంటంటే వీరి యొక్క బలం వీరికి తెలియదు. ఎవరైనా కూడా వీరికి మోటివేషన్ ఇస్తూ వీరిని ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. తాను అంతటా తాను చెయ్యాలంటే కొంచెం తన మీద తాను నమ్మకం లేక వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం వీరికి నిరంతరం కూడా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. వీరి బలం బలహీనత తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశికి సంబంధించిన వారు విద్య పరంగా ఇతర దేశాలకు కానీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అయితే ఈ ప్రయత్నాల గురించి ముందు నుంచి అందరి దగ్గర చర్చించకపోవడమే మంచిది. చివరిలో వెళ్ళేటప్పుడు చెప్పడం మంచిది. నరదిష్టి నరఘోష పెరిగిపోయే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మేషరాశి వారికి గత 7 జన్మల నుండి ఒక వ్యక్తి అయితే మీకు తోడుగా వస్తున్నారు. ఈ వ్యక్తి మీ యొక్క స్నేహితుల రూపంలో కానీ లేకపోతే మీ యొక్క ఆత్మబంధువు రూపంలో కానీ ఉండవచ్చు. అయితే వీరు ఎప్పుడు కూడా మీ మంచిని కోరుకుంటారని చెప్పుకోవచ్చు. మీరు అభివృద్ధి చెందుతుంటే వీరే మొదట ఉండి ఆనందపడేటువంటి వ్యక్తులు. అయితే ఎప్పుడు కూడా మీరు ఈ వ్యక్తిని అయితే దూరం చేసుకోకండి. అలానే మేష రాశి వారి ఈ సమయంలో కొన్ని నూతన పరిచయాలు అయితే జరుగుతాయి. ఈ పరిచయాలతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీటి వల్ల మీరు లాభం పొందుతారు. కానీ మీరు ఉండవలసిన దానికన్నా ఎక్కువగా వారి గురించి ఆలోచించడం, వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే
అవి చివరికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. శ్వాస సంబంధిత గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొంచెం ఉపశమనం ఉంటుందని చెప్పుకోవచ్చు. స్త్రీలలో మాత్రం ఋతుక్రమ సంబంధిత సమస్యలు, థైరాయిడ్ సంబంధిత సమస్యలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వీటికి కానీ అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్లు తీసుకోవడం మంచిది. అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని తప్పుడు వ్యక్తులుగా చేయడానికి, అంటే మీరు చేయనటువంటి పనులకు నిందలు వేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు ఏ విధంగా దెబ్బ కొడదామని అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబ విషయాల్లో మీరు 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. అలానే మీ స్నేహితులతో బయటకు వెళ్ళడం కానీ లేకపోతే సరదాగా ఉన్నటువంటి విషయాలు కుటుంబ సభ్యులకు తెలియనివ్వకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు ఎంత మంచి ఉద్దేశంతో ఉన్నా కూడా వారు లేనిపోని నిందలు వేయడం, మిమ్మల్ని మానసికంగా బలహీనపరచడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వివాహ పరంగా వీరికి ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలే బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పెద్దల నిర్ణయాలకి, మీరు అభిప్రాయాలకి గౌరవిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. అలానే ప్రేమ విషయాల్లో మీకు ఉన్నటువంటి కోపం ఏదైతే ఉందో ఇదే మిమ్మల్ని విడదీయడం కానీ లేకపోతే తరచూ వివాదాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలానే సమయంలో ప్రేమ విషయాల్లో ఆవేశపూరిత నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా ఆగిపోయినటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు చక్కగా ముందుకు వెళ్తాయి. డబుల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలానే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అనుకున్న విధంగా ఉద్యోగాలు అయితే సాధిస్తారు. అలానే ఉద్యోగ రీత్యా విదేశీయానం కూడా కనిపిస్తుంది. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ప్రజాబలాన్ని, అనుచరుల బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతారు. రాజకీయస్తులకి ఈ సమయంలో కొన్ని నూతన పరిచయాలు అనేవి మీకు మరింత బలాన్ని చేకూర్చడంలో సహాయపడతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో బాగానే కలిసి రాబోతుంది. కళాకారులు డబ్బును వెనకేసుకుంటారు. అలానే వారిపై పడినటువంటి కొన్ని నిందలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటారని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా మాత్రం ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి. ఏదో ఒక ఖర్చు అనేది ఇబ్బంది పెట్టే అవకాశమే కనిపిస్తుంది. కొన్ని అవసర ఖర్చులు, మరికొన్ని అనవసర ఖర్చులు కింద కూడా ఉంటాయి. స్నేహితులతో బయటకు వెళ్దాం, విందు వినోదాలు, ఇటువంటి వాటిపై కూడా మీరు డబ్బును ఎక్కువగానే ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు అలంకరణ ప్రియులుగా ఉంటారు. ఎవరైనా కొంచెం పొగిడినా కూడా వెంటనే వారి యొక్క మాటలకు పడిపోతూ ఉంటారు. ఇదే వీరి యొక్క బలహీనతగా కూడా చెప్పుకోవచ్చు. అయితే బంధాలు, బంధుత్వాల విషయంలో వీరు చాలా ఖచ్చితంగా ఉంటారు. నమ్మిన వ్యక్తులను ఎప్పుడూ కూడా మోసం చేయరు. అయితే వీరిని ఎవరైనా మోసం చేసినట్లయితే ఇంక మరలా వారితో తిరిగి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. మేష రాశి వారికి దైవభక్తి అధికంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుతారు. విలాసాలు, విందు వినోదాలు, విహారయాత్రలకు వెళ్ళాలనే కోరిక వీరిలో అధికంగానే ఉంటుంది. అలంకరణకు కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. మేష రాశివారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.